ఒక మూత నీళ్ళు ఈ మందు సాంపాల కలుపుకొని పొద్దుగా లేవగానే పుట్టి నుంచి ఉమ్మేసేయాలి. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం గాను ముందుకు వచ్చినటువంటి సత్యసాయి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి ఉచిత వైద్య శిబిరం అందించడానికి గాను హైదరాబాద్ నుండి డాక్టర్స్ వచ్చినారు. 3 జనరల్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ నందిని రెడ్డి గారు, డాక్టర్ జితేందర్ రెడ్డి గారు, డాక్టర్ భరత్ గారు ఉన్నారు. వారు అవసరమైనటువంటి రక్త పరీక్షలు నిర్వహించి ఎవరికైతే ఎక్స్రే అవసరం ఉందో, ఎవరికైతే ఈసీజీ అవసరం ఉందో, ఎవరికైతే షుగర్ పరీక్షలు అవసరం ఉన్నాయో వారికి పరీక్షలు నిర్వహించి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వారు ఉచితంగా మందులు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ఈరోజు సంపత్ గారు సరోజినీదేవి హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉన్నాయో వారందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ డాక్టర్స్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఫార్మసిస్ట్ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో వారితో పాటు GMI గాస్పల్ మిషన్ ఇండియా వారి సహకారంతో జీవన్ గారు, తర్వాత శ్రీకాంత్ గారు, కిరణ్ గారు వీరు మాకు సహకరించడం ద్వారా మమ్మల్ని ఆహ్వానించడం ద్వారా హైదరాబాద్ నుండి ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ అనే సంస్థ మెడికల్ వ్యాన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉచితంగా వైద్య సేవను అందిస్తూ ఉన్నాం. దీంట్లో చాలామంది 50 ఏళ్ళకు పైగా ఉన్నటువంటి చాలామంది వృద్ధులు వారు మెడిసిన్ తీసుకొని పరీక్షలు చేసుకుంటూ ఉన్నారు. అందుని బట్టి నిర్వాహకులందరికీ మాకు సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామంలో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఉచిత వైద్య సేవ నిర్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే పేదలకి మారుమూల ఉన్నటువంటి గ్రామంలో అది బస్సు సౌకర్యం లేదు, ఈ రూట్ సౌకర్యం లేదు. ఊళ్ళో వచ్చి ఎంత పకడ్బందీగా ఈ ఎక్స్రే టెస్టులు, ఈసీజీ టెస్టులు, రక్త పరీక్షలు ఇవన్నీ చేసి వీళ్ళందరూ చాలా లాభపడ్డారు, సంతోషపడుతున్నారండి. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిని వాళ్ళు పలకరిస్తుంటే చాలా ఆనందంగా వాళ్ళంతా మంచి సేవలు అందించారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ వారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. వాళ్ళకి మేము ఇది అంతా స్వామి అనుగ్రహం. దీనికి మెయిన్ కారణం మా ఊళ్ళో మా చంద్రబాబు నాయుడు వీడి వల్లనే ఇది అసలు కార్యక్రమం వచ్చింది, సక్సెస్ అయింది. సాయి గుంటూరు గాస్పల్ మిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు హైదరాబాద్ నుంచి హ్యాండ్ ఆఫ్ హోప్ వారి యొక్క సౌజన్యంతో గత 3 దినాలుగా ఈరోజు 4వ దినము, ఈ 4 దినాలుగా మెడికల్ క్యాంప్స్ ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ 4 ప్రాంతాల్లో గుంటూరులో, మరి గుంటూరు పరిసర ప్రాంతాల్లో, మరి ఇక్కడ పెదనందిపాడు మండలము కొప్పారు గ్రామంలో ఈ రీతిగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం కల్పించారు. సత్యసాయి సేవా సమితి వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గ్రామ ప్రజల కొరకు ఈ మెడికల్ ఫెసిలిటీస్ మేము తీసుకొని వచ్చాము. మరి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ ఫెసిలిటీస్ గురించి మరి ఆ యొక్క ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంబంధించినటువంటి నాయకులు జయరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఇక్కడ అందించబడుతున్న ఫెసిలిటీస్ గురించి వారు తెలియజేస్తారు.